హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. సండే ఎక్కడికన్నా వెళ్ళాలని ఉంటుంది కదా సరదాగా. మా ఆయనకు చెప్పాను అనమాట. వెదర్ అంతా కూల్గా ఉంది, గిరాకులు కూడా ఇంకా లేవు, సంక్రాంతి స్టార్ట్ అయింది కదా, ఇంకా ఫెస్టివల్స్ ఏముండవు సంక్రాంతి వచ్చే వరకు అని ఇంకా ఒకరోజు హాలిడే తీసుకున్నాం. సండే తీసుకుంటే మా ఆయనకి సరదాగా బయటికి తీసుకెళ్ళి దోశ తినిపించిండు, స్పెషల్ దోశ అని. ఇంకా హోటల్లో చాలా బాగుంది. ఒక 3-4 ఐటమ్స్ ఇచ్చారు. ఇది స్పెషల్ డిష్ అంట ఇది. అంటే దోశ, 4 చిన్న చిన్న ఇడ్లీలు, వడ, ఇంకా పూరి, హల్వా, కొంచెం ఉప్మా, అవన్నీ ఉండే అనమాట. దీంట్లో టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇక దాని తర్వాత నెక్స్ట్ ఇది మస్కాబన్. ఎంతమందికి ఇష్టం మస్కాబన్? నీలాఫర్ హోటల్కి వెళ్ళినాం. నీలాఫర్ చాయ్ అది చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఆ మస్కాబన్ను ఆ టీలో ఉంచుకొని తింటే నీలాఫర్ చాయ్లా అదిరిపోయింది. నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఇష్టమా ఎట్లా? బ్రెడ్ అంటే మస్కాబన్ను ఉంచుకొని తినడం. ఇంకా దాని తర్వాత ఇంటికి వచ్చేసినాక చికెన్ బిర్యానీ, వేడి చికెన్ బిర్యానీ చేసిన. ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది, దీని ప్రాసెస్ పెట్టలేను. 2 కేజీలు చికెన్ తెచ్చిండు, 1.5 కేజీన్నర బాస్మతి బియ్యం వేసి చేసిన. టేస్ట్ అయితే చాలా చాలా బాగా కుదిరింది. ఇంకా నేను చేసినాను కాదు కానీ రైస్ కూడా చూడండి ఎంత పుల్లలుగా వచ్చిందనుకో. ఇంకా మేమైతే ఎక్కువ మటుకైతే ఒక 7-8 లెగ్ పీసులు ఇస్తాము. ఆ చికెన్ 2 కిలో చికెన్లో వేరే పీసులు అంతా ఇష్టపడరు పిల్లలు. ఇంకా వేడిగా చికెన్ బిర్యానీ తినేసినాం. ఆ సండే మాకు అలా గడిచిపోయింది. అది స్పెషల్ సండే అని మాకు చెప్పుకోవాలి. ఇంకా మా లక్కీకి తిని సూపర్ ఉంది మమ్మీ అని మెచ్చుకుండు. చాలా బాగా అయింది మమ్మీ, హోటల్లో చేసినట్టే అన్నాడు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ కామెంట్స్ ఇస్తలేరు. వ్యూస్ అయితే వెళ్తుంది కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఇంకా చూడండి వాళ్ళకి చూసి ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో, రియల్గా జెన్యున్గా చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.